ఇదిగో 50 రూపాయలు తీసు. అయింది 45 రూపాయలేనండి. తాగానని ఎక్కించు అనుకుంటున్నావా? లేదు, ప్యాకెట్లో మనం సక్సెస్. 5 రూపాయలు నీకు బక్షి. సార్ బక్షీస్ తీసుకునే అలవాటు నాకు లేదండి. ఇంత నిజాయితీగా బతికేవాడి నీ పెళ్ళాన్ని ఎలా పోషిస్తావా? వెళ్ళావా? విడవండి. పర్వాలేదు, పదండి. ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? ఏం లేదమ్మా. ఏం జరిగింది చెప్పమ్మా. రాము, సరే నువ్వు అవతారం మార్చినట్టున్నావు. ఎలా ఊడిపడ్డావు ఇక్కడికి? బాబా ఏమిట్రా నీ గొడవ? అసలు ఏం జరిగిందో దాన్ని చెప్పని. ఏమిటమ్మా? కాలు జారి నీటిలో పడ్డానమ్మా. ఈయన కాపాడకపోతే నా ప్రాణం పోయేది. అయ్యో అలాగమ్మా. బాబు, మా బిడ్డనే మాకు దక్కించావు. ఇంతకు నువ్వు ఆ మాట నన్ను అడగమ్మా, నేను చెప్తాను. నేను నీతో పోట్లాడి కోటిపల్లి పారిపోయాని, అప్పుడు ఈ పెద్ద మనిషి నన్ను కాపాడాడు. ఏ రాము, ఆపదలో ఉండేవాడిని కాపాడమేనా? మరొక పని లేదా నీకు? ఆపద్బాంధవా, నమస్కారం. సరే రాధమ్మ ఎక్కడా? అదంతా ఒక పెద్ద కథలే, మరోసారి చెప్తాను. వస్తాను. రాము, ఇప్పుడు నా పేరు రాము కాదు, రవి. ఓహో, ఊరితో పాటు పేరు కూడా మార్చావన్నమాట. సరే ఎక్కడుంటున్నావు? ఏ పూట ఎక్కడ తింటే అక్కడ. అయితే ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉండకూడదు? ఈ అమ్మా. అవును బాబు, నా బిడ్డలిద్దరినీ ఆపద నుంచి కాపాడు. మాలో ఒకడిగా మా ఇంట్లోనే ఉండి. అమ్మా, ఇదిగో అమ్మ మాట కాదన్నావంటే నాకు ఆగ్రహం వచ్చును. అది కాదు అవతారం. మాట్లాడక మరి. యూ షుడ్ నాట్ స్పీక్ అండ్ యూ మస్ట్ నాట్ స్పీక్ అండ్ వాట్ నాట్. అమ్మా నువ్వు వెళ్ళి వెన్నెలుగా మెల్లగా తీసుకెళ్ళు. దేవుడు వస్త్రాభరణం. ఆహా, చాలా బాగుంది. ఏంటి ఉప్మా ఎవరో మీరే చేశారా? ఎందుకో ఎలా నవ్వుతావు? మా జల్లా ఏది వండినా తిన్నవాడికి డైరెక్ట్ టికెట్. కైలాసానికి వండి కైలాసం బ్రాండ్. ఏమిట్రాది? తెల్లవారు లేచింది మొదలు దాన్ని ఏడిపించడం తప్పితే నీకు పనేం లేదా? పాఠం చెప్పడానికి వెళ్ళాలనే జాసే లేదే. అవునవును, పాఠం అది అర్జెంట్. నవనీతో ఏమిట్రాది? అరే ఏ లేదమ్మా, ఏ లేదు, ఉంటున్నా. ఇందాక నాకు ఇక్కడ ఇచ్చావు కదమ్మా, ఇప్పుడు నీకు ఒకటి ఇవ్వనా? వస్తా. ఏమండి? ఏమండోయ్? పిలిచారా? అవును, ఏమిటి మీరంత పరిచ్ఛన్నంగా ఉన్నారు? ఏం లేదు శారద, మీ అన్నా చెల్లెళ్ళ అనురాగం చూస్తే మా చెల్లెమ్మ గుర్తుకొచ్చింది. ఎక్కడుందో, ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతోందో. నిరాశపడకండి, ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. అవును, ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను. అన్నయ్య, చెల్లెప్ప చెల్లెప్ప అన్నయ్య, చెల్లెప్ప అన్నయ్య, చెల్లెప్ప అన్నయ్య, చెల్లెప్ప 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 అన్నయ్య. చెల్లెప్ప, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేను ఎంత వెతికానో తెలుసు. నిన్ను చూడకుండా ఈ అన్నయ్య ఎలా బ్రతకగలడనుకున్నావు? అన్నయ్య, రాధా, చెల్లెప్ప. అమ్మా రాధా, అమ్మా అమ్మా రాధా. ఏమిటండి, ఏం జరిగింది? ఏదైనా కలగన్నారా? అవును శారద, ఒకనాటి నిజమే ఈనాటి కల అయింది. కల కళ్ళగాకుండా నిజమే అయితే ఎంత బాగుండేది. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు.
నీకు అర్థం కావలే శారద. నన్ను ఇంకా పరాయిదాన్ని అనుకుంటున్నారా? శారద, మీ బాధల్లో భాగం పంచుకునే చనువు నాకు లేదంటారా? అదేం కాదు శారద. ఏ జన్మలో ఏ పాపం చేశాను అది తీరని శాపమై మా అన్నా చెల్లెలను వేరు చేసింది. బాధపడకండి. ఎక్కడున్నా నిరంతరం మీ అనురాగానికి పాత్రురాలైన ఆమె ఎంతో ధన్యురాలు. ఇంతటి అనురాగ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. దిగులు పడకండి. మీ చెల్లెలు మీకు తప్పకుండా కనిపిస్తుంది. కనిపిస్తుందా? తప్పకుండా కనిపిస్తుందా? శారద, మరొక్కసారి ఆ మాటను శారద. ఆ స్వాముల వారు కూడా అదే మాట అన్నారు. నేను బ్రతికుండగా నా చెల్లెమ్మ కనిపిస్తుందంటావా శారద? తప్పకుండా కనిపిస్తుందండి. శారద, నీ మాట ప్రకారం నా చెల్లెమ్మే కనిపిస్తే నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను శారద. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అన్న ఏమిటండి? అన్న ఎప్పుడు ఇంటి పట్టున ఉండేదే లేదుగా బాబు. శారదకి ఎందుకో నీ మీద కోపం వచ్చింది. ఇప్పటిదాకా ఇల్లంతా చిందుల్లోకి ఇప్పుడే వెళ్ళి పడుకుంది. నా మీద ఎందుకండి కోపం? మరి అన్యాయంగా ఉంది. శారదా, శారదాదేవి గారు. నేను దేవిని కాదు, దెయ్యాన్ని కాదు, మరి మనిషిని. ఓ, అంతవరకైతే పర్వాలేదు. ఏ రాక్షసుని అనుకున్నారా కొరుకు తినటానికి? సరే, ముందా చొక్కా విప్పండి. ఎందుకు? హ్మ్. శాంతమ్మ గారు, శాంతమ్మ గారు. మరేం భయపడకు నాయనా, మా శారద నీకు కొత్త బట్టలు తెచ్చింది. అదే సంగతి. మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పే విషయం ముందుంది. ముందా బట్టలు వేసుకోండి. శారదా, ఏమిటి స్లాక్ ప్యాంటును? ఒకవేళ నన్ను ఫూల్ చేయడానికి కాదు కదా? ఇవాళ ఏప్రిల్ 1 కాదుగా. ఆ డ్రెస్ మీరు వేసుకుంటారా, నన్ను వెయ్యమంటారా? నేనే వేసుకుంటాలే. ఇంతకు విషయం అడగటానికి వీల్లేదు. పెద్ద ఇబ్బంది వచ్చింది. శారదా, ఒక పంచే, ఈ డ్రెస్ నువ్వు వేసుకో. ఏ నా చీర బ్లౌజు మీరు వేసుకుంటారా? నీ డబాయింపు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇదిగో అమ్మాయి, విషయం చెప్పందే నేను డ్రెస్ వేసుకోను, అంతే. వేసుకోరు? మహాశయ, ఈ రోజు మా పుష్పాంజలి వార్షికోత్సవం. మంచి డాన్స్ ఉంటుంది. మనిద్దరం కలిసి కలిసి డాన్స్ చేయాలా? లేదండి, చూడాలి. అంతే కదా. అవును, మనం దానికి వెళ్ళకపోతే? మా వాళ్ళంతా చిన్న పుచ్చుకుంటారు. నేను ఆ సంస్థ కార్యదర్శినండి. మీరంటేనే తయారు కాకపోతే ఎత్తుకుపోతావా? వద్దులే, నేనే వస్తాను. మా ప్రెసిడెంట్ గారి మీతో ఇప్పుడే వస్తాను.